తెలుగు ఇండస్ట్రీలో 80 దశకంలో అగ్ర హీరోలు సరసన నటించి మెప్పించిన హీరోయిన్లలో ఒకరు విజయశాంతి. అందమే కాదు, హావభావాలు కూడా అద్భుతంగా పండిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరితో నటించిన విజయశాంతి తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ లేడీ అమితాబ్గా పేరు తెచ్చుకుంది. విజయశాంతి కెరియర్లో ప్రతిఘటన, కర్తవ్యం, ఒసే రావులమ్మ మరువులైనటువంటి చిత్రాలు. తర్వాత క్రమంలో ఆమె నటించిన సినిమాలకు ఆదరణ తగ్గిపోయింది. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ రంగంలోకి ప్రవేశించింది. మొదట బీజేపీలో చేరిన విజయశాంతి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్లోకి అడుగుపెట్టింది. అంతేకాదు, విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ స్థాపించింది. తర్వాత ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్తో విభేదాలు రావడంతో టీఆర్ఎస్ పార్టీలోంచి బయటకొచ్చేసింది. అయితే కొంతకాలంగా ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తుంది. ఈ మధ్య తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె నెచ్చెలి శశికళకు సపోర్ట్ చేస్తూ తర్వాత ఆమె రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత వివాహం చేసుకుంది. విజయశాంతి పెళ్లైతే చేసుకుంది గాని చాలా మందికి తెలుసు. అయితే ఆ భర్త ఎవరనేది మాత్రం ఇంతవరకు ప్రత్యక్షంగా పబ్లిక్ లో కనిపించలేదు. విజయశాంతి సినిమాల్లో మంచి ఫామ్ లో ఉన్నప్పుడు తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న శ్రీనివాస్ ప్రసాద్ ని వివాహం ఆడింది. అయితే ఈ వివాహం ఎలాంటి హంగు ఆర్భటాలు లేకుండా విజయశాంతికి అతి సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నట్లు చెబుతున్నారు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.